దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. థియేటర్ లో ఏసీ ఉంటే బాగుంటుండేది. జై పవర్ స్టార్, జై మెగాస్టార్. పెద్ద బాహుబలి సినిమాకి అసలు పొర్రపాడన్న సినిమా చూసామంటే ఇప్పుడు ఏ మూవీకి ఏడవలేదు, నిజంగా చెప్తున్నా. ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు. చూడతామా ఏంటి, మళ్ళీ వచ్చి చూడండి సినిమా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది థియేటర్ లోకి వచ్చేసింది. మార్నింగ్ షో నుంచే థియేటర్స్ దగ్గర పబ్లిక్ రెస్పాన్స్ మామూలుగా లేదు. మరి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ ఏమంటున్నారో, పబ్లిక్ టాక్ ఎలా ఉంది, జనాలు ఏం చెప్తున్నారో లేట్ అవ్వకుండా క్లియర్ రివ్యూను చూసొద్దాం పదండి. మూవీ అండి, నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు, నిజంగా చెప్తున్నా. ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారికి మగధీర, నాకు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు కానీ నిజంగా చెప్తున్నా. తర్వాత RRR ప్లస్ దీని ఏం మూవీ, గేమ్ చేంజర్ కాదు, దానికి ముందు రంగస్థలము, అన్నిట్లని నిజంగా చెప్తున్నా బీట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి, నేను నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా ఒక పీక్స్ లో ఉన్న మూవీ ఇది. నేను చెప్తున్నా, బుచ్చిబాబు గారు నిజంగా మీకు శతకోటి వందనాలండి. నిజంగా సూపర్. స్టార్టింగ్ నుంచి బాగుంది మూవీ, అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలో. ఎవరు చెప్పారండి, ఏ రివ్యూస్ వింటున్నారండి మీరు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను, నిజంగా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా, మూవీ మటుకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు లిటరల్లీ నేను ఏడ్చాను, కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏం మూవీ తీసారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్. రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. చిరుత ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. అన్న ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం పెద్ద సినిమా ఎలా తీసిండో రామ్ చరణ్ కెరియర్ లా అసలు మనం ఊహించుకోం, అంతా బాగా తీసిండు. డిఫరెంట్ మూవీ, కథ కానీ స్టోరీ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అసలు కథ మాత్రం ఎక్స్ట్రాడినరీ, అంటే మనకు పెద్ద తగ్గట్టు కథ కానీ బాగా తీసుకొని బుచ్చిబాబు. ఆ కథకి రామ్ చరణ్ తప్ప ఎవరు చేయకుండా అంత బాగా ఉదిరిపోయిండు. ఆ క్యారెక్టర్లో అంత మంచిగా చేసిండు. ఒక రంగస్థలంలో ఎంత యాక్టింగ్ ఎలా చేసిండో దానికంటే రెట్టింపు చేసిండు. ఒక మగధీరలో ఎంత బాగా చేసిండో, రంగస్థలం ఎంత బాగా చేసిండో దానికంటే రెట్టింపు చేసిండు. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రామ్ చరణ్ కెరియర్లో ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. యాక్టింగ్లో మాత్రం సూపర్ చేసిండన్న. మేము చెప్పాలంటే యాక్టింగ్, అసలు మన ఫైట్స్ మాత్రం, బాడీ మాత్రం అసలు మనం ఊహించుకోం. అసలు 6 ప్యాకెట్స్ అంటే ఆ సీన్ చూస్తుంటే ఒక ఆంజనేయుడు గత పట్టుకుని ఎట్లా అనిపిస్తాడు, నాకు అలా కనిపించింది. నా రామ్ చరణ్ ఇట్లా గత పట్టుకుని చెప్తాడు, నాకు హనుమంతుడే కనిపించాడు. అంటే హనుమంతుడు లేక ఆ గెటప్ కనిపిస్తాడు. ఆ కుస్తీ ఫైటింగ్ అని లాస్ట్ ఊరి కోసం కొట్లాడతాడన్న. నిజంగా చెప్తున్నా, ఏడుపు వస్తుంది. లాస్ట్ అంటాడు, ఒకటే డైలాగ్ అంటాడు, నాకు గోల్డ్ మెడల్ వద్దు, నాకు ఊరికి నాకు ఒక ట్రైన్ కావాలంటాడు. అంటే ఒక కాలు లేకున్నా కూడా కాలు పెట్టుకొని రన్నింగ్ చేసి వరల్డ్లో నెంబర్ 1 గెలుస్తాడు. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక కాలు లేని చేతుల్లోకి ఒక ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్కరి దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఎవరికైనా వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు అని డైరెక్టర్ గారు చూపించిండు. అంతేగాని ఒక హీరోకి ఇది లేకపోతే కాలు లేకపోతే అది అట్లా కాదు. ఇది సినిమా, ఇలాంటి సినిమాలు చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తేనే పబ్లిక్లో మెసేజ్ పోతుంది. ఇలాంటి సినిమాలు చూపించాలి పిల్లలకు, కానీ పెద్ద చిన్నపిల్లలకు మెయిన్ చూపించాలి. ఇలాంటివి అంటే వాళ్ళకి తెలుస్తుంది. డ్యాన్స్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. డ్యాన్స్ మాత్రం సూపర్ చేసిండు రామ్ చరణ్. జాన్వీ కపూర్ కూడా బాగుంది. అసలు రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తే చిరంజీవి చేస్తాడు డ్యాన్స్, అంతా బాగా చేసిండు. అసలు డిఫరెంట్ డ్యాన్స్ ఇచ్చిన ఇలా అంతా బాగుంది. ఒకటే గుర్తుపెట్టుకొని, శివరాజ్ కుమార్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మన జగపతి గారు యాక్టింగ్ చాలా బాగుంది. రామ్ చరణ్ మాత్రం చింపేసిండు యాక్టింగ్. ఈ సినిమాకి అవార్డు రావాలి, రామ్ చరణ్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై చరణ్. సినిమా సూపర్. అందరూ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది ట్రోల్ చేశారు, నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్పారు. ఈ కంటెంట్ గురించి ఈ కంటెంట్ గురించి నెగిటివ్ కామెంట్ చెప్పడానికి అయితే ఏం స్టఫ్ లేదు, ఇందులో ఏ మిస్టేక్ లేదు. ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా లేదు. ఒక్కొక్క సీను గూస్ బంప్స్ అంతే, గూస్ బంప్స్ యాక్టింగ్ ఇందులో
రంగస్థలంలో యాక్టింగ్ మీరు చూసారో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఈ సినిమాలో ఈ పెద్ది అనే టైటిల్ ఆ కంటెంట్కి తగ్గట్టు ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కి మీరు ఫ్యాన్స్ అయిపోతారు, అంత బాగుంది యాక్టింగ్. బట్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డెడికేషన్ చాలా బాగుంది. అండ్ మూవీలో వేరియేషన్స్ అంటే ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఫిలిము, అంటే ఆ గేమింగ్, ఆ స్పోర్ట్స్, రన్నింగ్ కానీ ఇంకా చాలా కుస్తీ. ఈ సినిమాలో స్పెషల్ చాలా ఉంది. క్లైమాక్స్ సీన్ చూడండి, క్లైమాక్స్ సీన్ చూస్తే మీకే స్పెషల్గా అనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. అసలు ఆ రామ్ చరణ్ సార్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. థియేటర్స్ బయట ఆడియన్స్ అందరూ చెప్తున్న మాట ఒకటే, ఇదొక పక్క రూరల్ బ్యాక్డ్రాప్ ఎమోషన్ స్పోర్ట్స్ డ్రామా. కథ సింపుల్గా ఉన్న ఒక అబ్బాయి తన ఐడెంటిటీ కోసం, తన ఆత్మ గౌరవం కోసం చేసే పోరాటం థియేటర్లో ప్రతి ఒక్కరికి విపరీతంగా కనెక్ట్ అవుతుందని ఆడియన్స్ మాట. పెద్ద మూవీ అయితే పక్క బ్లాక్ బస్టర్. నిన్న ప్రీమియర్ చూసి వచ్చాను, మళ్ళీ ఈరోజు మార్నింగ్ షోకి వచ్చాను. ఈసారి రామ్ చరణ్ పక్కగా 2000 కోట్లు ఖచ్చితంగా వస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్, సాంగ్స్, సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్. మ్యూజిక్ బీజిఎం అయితే అదిరిపోయిందన్న. పుష్ప రికార్డ్స్, RRR రికార్డ్స్, బాహుబలి రికార్డ్స్, అన్ని రికార్డ్స్ కొడుతుంది. స్పోర్ట్స్ పరంగా చాలా బాగా చూపించాడు. ఇది ఒక ఎమోషనల్ డ్రామా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. పక్కగా అందరూ చూడాలి, పిల్లలు పెద్దలు అందరూ చూడాలి, పక్కగా అందరికీ నచ్చుద్ది. డైరెక్షన్ అసలు బుచ్చిబాబు గారు ఎలా చేశారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చిన్న డైరెక్టర్ అని అందరూ అనుకుంటారు, కాకపోతే ఈ మూవీ అయితే చాలా బాగా, ప్రతి సీను చాలా బాగా ఎలివేట్ చేశాడు సినిమా. ఏ న్యూస్ అయినా స్ప్రెడ్ అయ్యేది ఓన్లీ మీడియా ద్వారానే. ఈ మీడియా కరెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఉంటాయి. గిట్టని వాళ్ళు పట్టని వాళ్ళు నెగిటివ్ టాక్ ఇవ్వచ్చు, కానీ అవన్నీ ఏమి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సినిమా మాత్రం 100కి 100% ప్యూర్ ఫుల్ మిల్స్లా ఉంది సినిమా. చాలా బాగుందండి సినిమా. లాగ్ అంటే సినిమాలో ఒక మెసేజ్ని అర్థం చేసుకోవాలండి. కూర్చొని ఏది చూసామా వెళ్ళిపోయినది కాదు. సినిమా ఫస్ట్ నుంచి నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక మెసేజ్ ఇంకా ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. బుచ్చిబాబు మార్క్ మంచిగా అనిపించింది. పిల్లల కాడికెళ్ళి ఫ్యామిలీ అందరు రావచ్చు సినిమాకి. సినిమాలో ఏం అంత చెడు ప్రవర్తనలు కానీ అట్లాంటివి ఏం లేవు. సినిమా టోటల్ అందరు చూడొచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి మాత్రం చాలా హైలైట్ చేశాడు. లాస్ట్లో ట్రైన్ సీన్ ఉంటుంది ఒకటి, ఆ కాలు తీసేస్తాడు. తన ఊరి కోసం ట్రైన్ అక్కడ ఆగదు కాబట్టి జగపతి బాబు సీన్ అక్కడ చాలా హైలైట్ ఉంది. జగపతి బాబు ముఖ్యంగా చెప్పుకోదగ్గ జగపతి బాబు పాత్ర చాలా హైలైట్ ఇందులో. శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ లా జాహ్నవి రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ అవుతున్నారు అయినట్టు అనిపిస్తుందా? అసలు వర్కౌట్ అయిందండి. ఎందుకాలేదు, చాలా మంచిగా వర్కౌట్ అయింది. అంటే ఆమె పాత్ర కొంచెం తగ్గించారు, ఆమెకు స్కోప్ లేదంటే ఆమె పాత్ర తగ్గట్టు ఆమె నటించింది. మొదటిగా రామ్ చరణ్ యాక్టింగ్ విషయానికి వస్తే, చరణ్ కెరియర్ లోనే ఇది నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ అని, ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ రస్టిక్ యాక్టింగ్ ఫ్యాన్స్ కే కాదు నార్మల్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుందని పబ్లిక్ టాక్. పెద్ద సినిమా చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ అండి. అంటే మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం సినిమా అలరించేలాగా ఉండాలంటే కష్టం. అంటే కొంతమందికి నచ్చు. ఇప్పుడు జాహ్నవి కపూర్ గారు ఉన్నారు, ఆవిడ ఏంటంటే కొంతమందికి నచ్చలేదు, కానీ సినిమా పరంగా ఆవిడ ఒక హీరోయిన్గా ఉండాలి కాబట్టి అట్లా కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండి అనిపించింది. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ ఏంటంటే మనం మొత్తం అంతా సినిమాలో తీసుకెళ్ళిపోవటం, పెద్ద క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ చేయడం అయితే చాలా గొప్పగా ఉంది. బుచ్చిబాబు సానా గారు ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ చేస్తుంటే బాగుండు. ఏమైనా సరే అన్ని క్యారెక్టర్లో పండాలి కాబట్టి ఆ విధంగాను జాహ్నవి కపూర్ గారు మన సినిమాకు ఉన్నారు. మొత్తం అందరికీనండి. మొత్తం ఎలాగంటే స్పోర్ట్స్లో అంటే ఒక ఇన్స్పిరేషన్గా, ఒక దెబ్బతిని లేచి నిలబడేవాడు ఏ విధంగా మళ్ళీ తిరిగి నిలబడతాడనే క్యారెక్టర్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ అండి. పూర్తిగా పెద్ద రామ్ చరణ్ షోల్డర్స్ మీద నిలబడిన సినిమా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ అమ్మా. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ తర్వాత సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే కనుక ఏఆర్ రెహమాన్ గారి పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనం ఏదో రెగ్యులర్గా చూసినట్టు ఏదో మాస్ డ్రామా కింద ఉన్నట్టు ఉండదు. కొంచెం క్లాసిక్గా ఆయన స్టైల్లో, ఆయన మెలడీ మాస్లో ఇది ఉంటుంది. ఓవరాల్గా ఇది సినిమా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం ట్రిమ్ చేస్తే మన అందరినీ అలరిస్తుంది అంటలో సందేహం లేదు. ఒకవేళ ఏదైనా
ట్రిమ్ చేయాలన్న మాట ఎందుకనాలంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏదైనా అన్నెసరీ కొంచెం మెలో డ్రామా ఎక్కువయ్యో రకరకాలుగా ఉంటామేమో, కానీ ఓవరాల్గా సినిమా అయితే మనం ఒక్కసారి చూడడానికి మాత్రం తప్పులేదు, మన చూసే డబ్బులకు మాత్రం ఏ విధంగానూ తక్కువ కాదు. రెండో విషయానికి వస్తే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్రైన్ సీన్ గురించి అలాగే రెజ్లింగ్ సీన్స్ గురించి చాలా బాగా పర్ఫామ్ చేశారు రామ్ చరణ్ అని చెప్తున్నారు. థియేటర్లో ఆ సీన్స్కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక బుచ్చిబాబు గారు ఇంటర్వ్యూలో చెప్పినట్లే లాస్ట్ 50 minutes ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తున్నప్పుడు చాలా మంది ఆడియన్స్ ఎమోషనల్ అయిపోయారని, గుండె బరువెక్కిందని అంటున్నారు. తన గ్రామం కోసం, తన పుట్టిన ప్లేస్ కోసం ఒక రైల్వే స్టేషన్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు కోడి రామ్మూర్తి నాయుడు గారు అంటే మేము చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. అటువంటి అంతరించిపోతున్న క్రీడల్ని అప్పుడు ఏ విధంగా దేశం కోసం పాటుపడ్డారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారి నటన అయితే ఆ కాలిపోయే సన్నివేశం చూసారండి. చివరి హాఫ్ అన్ అవర్ కళ్ళమ్మడి నీళ్ళు తీసుకొచ్చే సన్నివేశం, జగపతి బాబు యాక్షన్ కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, బుచ్చిబాబు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉప్పినదార నేషనల్ అవార్డు పొందారు. తర్వాత ఈ సినిమా చూస్తే డెఫినెట్గా రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా నటించాడో దానికి 4 నటించాడు. డెఫినెట్గా ఈ సినిమా నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ కూడా నామినేట్ అవుతుంది. చాలా కష్టపడ్డారు కదా సినిమా కోసం. అయితే రాత్రి నుంచి కొంతమంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని, సెకండ్ హాఫ్ కొంచెం అలా చెప్తున్నారు కదా. ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ సినిమాలు వచ్చినా ఒకరోజు ముందే నెగిటివ్ టాక్ చేసేది కొంతమంది ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. ఈ రోజు సరే చూసుకోండి, అన్ని రిపోర్ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అన్ని పొద్దున్న నుంచి వచ్చిన రివ్యూలు చూస్తూ ఉంటే అన్ని కూడా అవుట్ ఆఫ్ 5 4-5 వచ్చినాయి అంటే ఎందుకు ఇస్తారు? కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అంటే అందరు హీరోలు అయ్యారు, అందరూ సక్సెస్ అయ్యారు. అది అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ ఒకళ్ళ మించి ఒకళ్ళు హీరో అవుతున్నారు. ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం, నభూతో నభవిష్యత్. ఈ దేశ చరిత్రలో ఏ నటుడు కూడా ఇటువంటి సినిమా తీయాలంటే ఒప్పుకోరు. ఎందుకంటే కాలుపోయే సన్నివేశం కావచ్చు, దాన్ని చూపించే ఎలివేషన్ కావచ్చు, అది రామ్ చరణ్కే దక్కింది. డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది. రామ్ చరణ్ గారిది ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అనేది కొంతమంది ఉంటారు, చేయలేని వాళ్ళు. ఇప్పుడు నేను లెగిస్తే మనిషిని కాదంటుకుంటారు కొంతమంది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, తన ఆత్మగౌరవం, తన గ్రామ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశం కోసం తను సాధించింది, కాలుపోయిన ఈ దేశం కోసం ఆయన సాధించి చూస్తే అన్ని వదులుకొని ఆయన నటించిన ఆ నటన నభూతో నభవిష్యత్. బాగుందండి, చాలా చక్కగా ఉంది. డాన్సులు దేనికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. అన్నిటికంటే తల్లి కంటే, తర్వాత ప్రియురాల కంటే నా గ్రామం ముఖ్యం, నా యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు ముఖ్యం, నా 1800 మంది ప్రజలకి ఒక రైల్వే స్టేషన్ కావాలి అనేది చూపించారు. చూసారా? అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నా చాలా బాగుంది. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ జగపతి బాబు. ఆయన సీన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎమోషనల్ అండ్ దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగుందండి, నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, లాస్ట్ 2 సాంగ్స్ అయితే ఇంకా బాగున్నాయి. ఇక మూడోది, చాలా రోజుల తర్వాత రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లను ఊపేశారని ఆడియన్స్ చెప్తున్నారు. ప్రతి ఎలివేషన్ సీన్ ను ఆయన తన మ్యూజిక్ తో సెకండ్ లెవెల్ కి తీసుకెళ్లారన్నది పబ్లిక్ టాక్. జీవితంలో లైఫ్లో ఒక గోల్ నిర్ణయించుకుంటే ఆ గోల్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగొద్దు అనేది చాలా బాగా చూపించారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మత్తు పదార్థాలకి, గంజాయికి అలవాటు పడి యువత కానీ చాలామంది చాలా విధాలుగా నష్టపోతారు. ఈ సినిమా చూడడం వల్ల తల్లిదండ్రులు కానీ, యూత్ కానీ, చిన్నపిల్లలు కానీ ఒక గోల్ను నిర్ణయించుకొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి 100% కష్టపడతారు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. జై చరణ్, జై చరణ్. చాలా బాగుందండి సినిమా, అద్భుతంగా ఉంది. 1000 కోట్లు 100% కలెక్ట్ చేస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుందండి. జగపతి బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. లేదండి, అది నెగిటివిటీ చేస్తారు. 100% మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఏమండి, అది వాళ్ళు వేస్ట్ కావాలండి, నెగిటివిటీ చేస్తారు, కావాలని చేస్తారు తప్ప. ఈ సినిమా చూసిన తర్వాత చెప్పండి. 100% చాలా బాగుంది సినిమా, చాలా ఎమోషనల్ ఉంది. ఒక గోల్ రీచ్ కావడానికి మనం కానీ ఎవరైనా సరే ఎంత కష్టపడాలనేది చాలా బాగా చూపించారు. ఇది ఒక ఐడెంటిటీ కోసం చాలా బాగా తీసిన సినిమా ఇది. అద్భుతంగా ఉందండి రామ్ చరణ్ గారి యాక్టింగ్. అసలు రంగస్థలంని మించి 3 times చేసిందండి. చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ గారి యాక్టింగ్. 100% నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కర్ అవార్డు కూడా 100% వస్తుంది ఈ సినిమాతోని. మీరు సార్ ఇది దీంట్లో 3 గేమ్స్ ఉన్నాయి సార్. 3 గేమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 3 గేమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
ఈ 3 గేమ్స్ ఏది తీసేయలేము. ఈ 3 గేమ్స్లోనే సినిమా చాలా బాగా నిలబడింది. అద్భుతంగా ఉంది సినిమా. ఇక డిఓపి రత్నవేలు గారి కెమెరా వర్క్ బాగా ఆకట్టుకుంటుందంట. పల్లెటూరి వాతావరణాన్ని, యాక్షన్ సీన్స్ ని స్క్రీన్ మీద చాలా రిచ్ గా అద్భుతంగా చూపించారని ఆడియన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఇక నటుల విషయానికి వస్తే జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యాందు, శివరాజ్ కుమార్ అందరూ వాళ్ళ పాత్ర పరిధి మేరకు సూపర్ యాక్టింగ్ స్కిల్స్ ని చూపించారు. ఎక్కడ అన్నెసెసరీ కామెడీ పెట్టకుండా డైరెక్టర్ కేవలం కథ మీదే తన కాన్సన్ట్రేషన్ అంతా చూపించినట్టు తెలుస్తోంది. అయితే సినిమా చూసిన ఆడియన్స్ అన్ని ప్లస్లు ఎలా చెప్తారు చెప్పండి? కొన్ని మైనస్లు కూడా వెతుకుతారు కదా. ఆ పాయింట్స్ల విషయానికి వస్తే సాంగ్స్ ప్లేస్మెంట్ ఫస్ట్ హాఫ్ లో రైరా చికిరి చికిరి సాంగ్స్ కొంచెం ఫాస్ట్ గా ఒకదాని వెనకాల వెంటనే వచ్చేసాయని వాళ్ళ ఫీలింగ్. ఇక జాన్వీ కపూర్ క్యారెక్టర్ మొత్తం గ్లామర్ షోకే పరిమితమైంది అంటున్నారు. ఇంకొంచెం క్యారెక్టర్ ఓరియంటెడ్ గా ఉంటే బాగుంటుంది అన్నది ఆడియన్స్ టాక్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా సాగాయని, ముఖ్యంగా ఐటమ్ సాంగ్ కథకి అసలు అవసరమే లేదని, అదొక స్పీడ్ బ్రేక్ లా మారిందని ఆడియన్స్ ఫీలింగ్. దివ్యాందు క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో కట్ అయిపోయినట్లు ఈజీగా తెలిసిపోతుందన్నారు. ఫైనల్ గా పబ్లిక్ ఇస్తున్న బాటమ్ లైన్ ఏంటంటే, అక్కడక్కడ వచ్చిన చిన్న ల్యాగ్స్ పక్కన పెడితే చాలా రోజుల తర్వాత తెలుగులో వచ్చిన ఒక పర్ఫెక్ట్, ఎంగేజింగ్ అండ్ హార్ట్ టచింగ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వడం ఖాయమని ఆడియన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మొత్తానికి పెద్దిగాడి ఆట చాలా వరకు ఆకట్టుకుందని మాత్రం అందరికీ అర్థమవుతోంది. మరి మీరు పెద్ద సినిమా చూస్తే మీకెలా అనిపించింది కింద కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సినిమా బ్లాక్ బస్టర్ పవన్ చెప్పండి. బాగుంది. గుడ్ మూవీ. సూపర్ ఉంది. బాగుంది. సూపర్. సినిమా చాలా బాగుందన్న. మీకు మంచి స్ఫూర్తి వస్తుంది సినిమా మొత్తం. అయితే రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. బుచ్చిబాబు సన క్రాఫ్ట్ పరంగా, డైరెక్షన్ పరంగా, స్టోరీ పరంగా చాలా బాగా తీశాడు. చాలా చాలా బాగుంది సినిమా. మంచి స్ఫూర్తి ఇస్తుంది. ఇప్పుడున్న యూత్ ఖచ్చితంగా ఇలాంటి సినిమా తీయాలి. స్పోర్ట్స్ అన్ని రకాలుగా బాగా చూపించాడు. ఇలాంటి లైక్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్ ఫర్ ద ఫిలిం చేస్తున్నప్పుడు. బట్ బుచ్చిబాబు సన చాలా బాగా చేశాడు. జాన్వీ కపూర్ is like okay, not an issue, but A.R. Rahman is fantastic. He did a good job for this film. Sports drama, the perfect film. Ram Charan did a great job. Yeah. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.